వెల్కమ్ బ్యాక్ టు రిచ్ రెడీస్. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే కిందలో బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని వెళ్ళి క్లిక్ చేసుకొని ఆల్ నొక్కండి. ఎందుకంటే నేను చేస్తున్న వీడియోస్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లో మీరు చూసేయచ్చు. సో ఇంకా ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో గురించి అయితే మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు కదా. నేను నా బ్రెస్ట్ మిల్క్ ని ఎలా ఇంక్రీజ్ చేసుకున్నాను, ఏ ఫుడ్ తీసుకున్నాను, ఏ టైంలో తీసుకున్నాను, అండ్ నా ఆఫ్టర్ డెలివరీ నేను ఎలాంటి ఫుడ్ తీసుకోవడానికి నేను ఎలా చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాననేది ఇప్పుడు మొత్తం మీతో నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అయితే మనం ఆఫ్టర్ డెలివరీ చేయాల్సిన పని ఏంటంటే, సో కొంతమందికి డెలివరీ అవ్వంగానే బేబీ గురించి టెన్షన్ ఉంటుంది. అండ్ ఎలా చూసుకోవాలి, ఫ్యూచర్ ఏంటి, ప్రెజెంట్ ఏంటి, ఇలాంటి చాలా సో మెనీ థింగ్స్ ఉంటూ ఉంటాయి. సో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. దట్టు సిజేరియన్ అయిన వాళ్ళకు, అంటే ఆపరేషన్ అయిన వాళ్ళకు, ఇంకా ఆ స్టిచెస్ పెయిన్ ఉండడం, కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళడము, ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. ఎందుకంటే నేను ఆ ఫేజ్ నుంచి వచ్చున్నాను. సో నాకు నార్మల్ డెలివరీ అయ్యేదాన్ని బై మిస్టేక్లీ నేను మళ్ళీ సి సెక్షన్ వైపు వచ్చాను. సో ఆ పెయిన్ నాకు తెలుసు. సో సి సెక్షన్ అయిన తర్వాత ఉమెన్ యొక్క బాడీ కండిషన్, మెంటల్ హెల్త్ ఎలా ఉంటుందో ఐ నో దట్. ఎందుకంటే నేను అదంతా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు నేను ఈరోజు చెప్తున్నాను. ఆఫ్టర్ డెలివరీ తర్వాత మనకు మిల్క్ ఎలా సప్లై అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ థింగ్ అయితే తెలుసుకోవాలి. అదేంటంటే, ఆఫ్టర్ డెలివరీ సి సెక్షన్ అయినా, నార్మల్ డెలివరీ అని ఏదైనా డెలివరీ అయిన తర్వాత మనకు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దట్టు అది మెదడు నుంచి, మైండ్ నుంచి, మెదడు నుంచి వెళ్ళి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి బ్రెస్ట్ లో ఉన్న టిష్యూస్ పైన పడుతుంది అనమాట. సో అది రీఫ్లెక్ట్ అయిన తర్వాత బ్రెస్ట్ లో నుంచి మిల్క్ రావడం అనేది జరుగుతుంది. సో దీని వల్ల మనకు బ్రెస్ట్ మిల్క్ అనేది సప్లై అవుతుంది. సో బేబీ ఎప్పుడైతే సకింగ్ చేస్తుందో, అంటే బేబీ ఎప్పుడైతే నిప్పుల్ని పట్టుకొని మిల్క్ తాగుతూ సర్వ్ చేస్తుందో, అప్పుడు ఇంకా అది మనం ఏదైతే అక్కడ బేబీ మిల్క్ తాగుతుందో, సో అక్కడ మెదడులో ఆ హార్మోన్ రిలీజ్ అయ్యి ఈ బ్రెస్ట్ లో ఉన్న టిష్యూస్ మీద పడి మిల్క్ అనేది సప్లై అవుతుంది. సో మిల్క్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదన్నమాట. మీరు దీనిపైన మంచి నాలెడ్జ్ ఉండాలి. దీని తర్వాత ఏమవుతుందంటే, బేబీ సర్వ్ చేస్తున్నప్పుడు నిప్పుల్ని కరెక్ట్ గా, అంటే ప్లేస్మెంట్ గాని, పడుకోబెట్టడము, కూర్చోబెట్టి తాగించడము, ఏదోలా బేబీ యొక్క ప్లేస్మెంట్ మంచిగా ఉండి, బేబీ మంచి నిప్పుల్ని మొత్తం నోట్లో పెట్టుకొని ఎప్పుడైతే సర్వ్ చేస్తుందో, సో ఆ సక్కింగ్ వల్లనే మిల్క్ అనేది ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో అలా తాగుతున్న కొద్దీ ఆ మిల్క్ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో 1 టైం 2 టైం ఇంకా బేబీ సర్వ్ చేయట్లేదు, మిల్క్ తాగట్లేదు, సకింగ్ లేదు అని మీరు ఫీల్ అవ్వకండి. సో బేబీ తాగుతున్న కొద్దీ మిల్క్ అనేవి ఇంప్రూవ్మెంట్, అంటే గ్రో అవుతూ ఉంటాయి. సో బేబీ యొక్క సకింగ్ పైన కూడా మెయిన్ అన్నమాట. సో బేబీ ఎప్పుడైతే మంచి మిల్క్ తాగుతుందో అప్పుడు ఇంకా బ్రెస్ట్ లో ఉన్న మిల్క్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒక ఫేస్ అన్నమాట. అండ్ ఇంకా ఫుడ్ నుంచి కూడా మనము బ్రెస్ట్ మిల్క్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదేంటంటే నేనైతే ఇవే ఫాలో అయ్యాను. నాకు అప్పుడు టెన్షనే ఉండింది. ఏవి తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోవాలి, చెప్పేవాళ్ళు లేరు ఏంటి అని చాలా టెన్షన్ ఉండేది. నేను డాక్టర్స్ ని కలిసినప్పుడు గానీ, లేకపోతే పక్కింటి వాళ్ళు గానీ, లేకపోతే నా ఓన్ చాయిస్ గానీ, ఇలా చాలా కలెక్ట్ చేసుకునేదాన్ని అన్నమాట. సో నా బేబీ కోసము. అండ్ నేనైతే ఆకుకూరలు అసలు ఎక్కువ ఇష్టపడను. తినను. నాకెందుకో అవి వండడం కానీ, తినడం కానీ నచ్చదు. ఎందుకో తెలీదు. కొంతమందికి ఆకుకూరలు బాగా నచ్చుతాయని, మంచి ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ అన్నీ ఉంటాయని డాక్టర్స్ కూడా చెప్తారు. కానీ కొంచెం నాకు నచ్చదు. కానీ ఇంకా మిల్క్ కావాలి మంచి బేబీకి కాబట్టి నేను అప్పుడు మంచి ఆకుకూరలు తిన్నాను. సో బేబీకి మిల్క్ మంచి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మన ఏవైతే ఆకుకూరలు ఉంటాయో అవి ఆకుకూరలన్నీ తినేసేయాలి. అండ్ వెల్లుల్లి ఏదైతే ఉంటుందో, వెల్లుల్లి అంటే మనం తీసుకునే కర్రీలో వేసే వెల్లుల్లి కన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వెల్లుల్లిని మనము యూజ్ చేయాల్సింది ఉంటుంది. సో వెల్లుల్లి వల్ల కూడా మంచి మిల్క్ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అండ్ ఓట్స్ కానివ్వండి, క్యాషూ నట్స్, డ్రై ఫ్రూట్స్, అండ్ మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల మిల్క్ అనేది మంచి ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఫిష్ తీసుకోండి, మటన్ తినండి, మంచిగా వెల్లుల్లి కారం ఉంటుంది, వెల్లుల్లి కారం తినండి. సో ఇలా కారం కదా మండుతుంది, అది ఇది స్టిచ్చెస్ మండుతాయని ఇంకా చాలా చెప్తూ ఉంటారు. అలా ఏమీ జరగదు. సో స్టిచ్చెస్ వేసినప్పుడు ఆల్రెడీ డాక్టర్స్ అవి మానడానికి, మంట రాకుండా ఉండడానికి ఆల్రెడీ హాస్పిటల్లోనే మెడిసిన్ అంతా ఇచ్చేస్తూ ఉంటారు. సో ఈ పాతకాలపు మనుషులు ఏదైతే ఉంటారో కారం ఎక్కువ తినడం వల్ల అదేంది ఇదేందని అన్ని వేసి రుద్దుతా ఉంటారు. సో ఆ జనరేషన్ కి ఈ జనరేషన్ కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, చాలా చేంజెస్ వచ్చాయి, చాలా మెడిసిన్ వచ్చింది, అన్నీ ఉన్నాయి.
సో పాత కాలపు అన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే అవి వర్కౌట్ అవ్వవు. సో డాక్టర్స్ ఏదైతే చెప్తారో మనం అదే వినాలి. అండ్ ప్రాపర్ ఫుడ్ తీసుకోవాలి, ప్రాపర్ గా స్లీప్ ఉండాలి. అండ్ మొత్తం టోటల్లీ చెప్పాలంటే మన మైండ్ అనేది పీస్ఫుల్ గా, పీస్ ఆఫ్ గా, ఎట్లాంటి టెన్షన్స్ లేకుండా, మెంటల్ టెన్షన్ లేకుండా, ఏది లేకుండా మీ బేబీ అండ్ మీరు హ్యాపీ జోన్. అప్పుడు మాత్రం మీరు బాగుండండి చాలు. ఎప్పుడైతే మీరు బాగుంటారో బేబీని అంత బాగా చూసుకోగలరు. అండ్ బేబీకి మిల్క్ మంచి ఇవ్వగలరు. అప్కమింగ్ వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళకు ఒక మంచి దారిని మీరు చూపించగలరు. మీరేం బాగాలేనప్పుడు, మీరే మంచి లేనప్పుడు మనం బేబీకి ఏం చెప్తాం చెప్పండి? సో ఫుడ్ తీసుకునేటప్పుడు మంచి ఫైబర్ ఉండేలాగా చూసుకోండి. మంచి మిల్క్ ప్రోటీన్ ఫుడ్ తినండి, ఓట్స్ తినండి, డ్రై ఫ్రూట్స్, ఆకుకూరలు, ఫిష్, మష్రూమ్స్, మంచి ఫైబర్ ఉన్న ఫుడ్ మాత్రమే తీసుకుంటూ ఉండాలి. మళ్ళీ మిల్లెట్స్, రాగి జావా ఉంటుంది, రాగి జావా తాగండి. జొన్నలతో చేస్తారు జొన్న జావా, అది తాగండి. గంటక తినండి. మళ్ళీ జొన్న రొట్టెలు అంటారు, అవి తినండి. సో ఇలాంటివన్నీ తిన్నప్పుడు మంచిగా ఒకటేసారి గబగబా తినే కన్నా మంచిగా ఒక 1 డేలో మనం 5 మీల్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి. 5 టైమ్స్ తినేలాగా. కొంచెం కొంచెం తినండి. ఎక్కువ ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. సో మనం తీసుకున్న ఫుడ్ వల్లనే బేబీకి మిల్క్ అనేది ఇవ్వగలుగుతాము. ప్రెగ్నెన్సీ టైంలో అవ్వనివ్వండి, లేదా ఆఫ్టర్ డెలివరీ అవ్వనివ్వండి. వుమెన్ అనేది ఆ ఫేస్ ఆఫ్ టైంలో ఫుడ్ ఎక్కువనే తింటూ ఉంటుంది. అండ్ క్రేవింగ్స్ కూడా చాలా బాగా వస్తుంటాయి వాళ్ళకు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి తినాలనిపిస్తుంది. అందరూ అంటుంటారు, ఏంటి ఇంత తింటుంది, అంత తింటుంది, ఇంత లావైపోయింది, ఇంత పక్కగా అయిపోయింది. కొంతమంది తిన్నా బక్కగవ్వరు. కొంతమంది కొంచెం తిన్నా లావెక్కేస్తుంటారు. అండ్ ఈ ఆఫ్టర్ డెలివరీ, బిఫోర్ డెలివరీలో అప్పుడు క్రేవింగ్స్, డెలివరీ టైంలో క్రేవింగ్స్ వలన ఎక్కువ తింటారు. ఆఫ్టర్ డెలివరీ బేబీకి మిల్క్ ఇవ్వాలన్న ఫేస్ ఆఫ్ లో ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో క్రేవింగ్స్ అలా ఉంటాయి. సో అంతేగాని వాళ్ళ పైన మీరు ఎలిగేషన్స్ వేయకండి. ఒక వుమెన్ అనేది చాలా డిఫికల్ట్ ఫేస్ అంటే జోన్ అన్నమాట నాకు తెలిసి. సో ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ లో తను ఒక్కొక్కటి అంటే గెటింగ్ చేస్తూ ఉంటారు. అంటే అబ్బాయిలు తక్కువ అని నేను చెప్పట్లేదు. సో వాళ్ళకంటే అమ్మాయిలు ఇంకా చాలా గ్రేట్ అనే నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళకు 13 ఇయర్స్ అప్పుడు ఒక ఏజ్, 15 ఇయర్స్ అప్పుడు ఒక ఏజ్, తర్వాత టీనేజ్, తర్వాత పెళ్లి, పిల్లలు, ఇల్లు, బాధ్యతలు ఇలాంటివి చాలా ఉంటాయి. సో నాకు తెలిసైతే వుమెన్ ఈస్ ద గ్రేట్ అనే చెప్పుకుంటాను నేను. సో మిల్క్ సప్లై అవ్వడానికి చూసారు కదా! మంచి ఫుడ్ తీసుకోండి. ఎట్లాంటి టెన్షన్స్ పెట్టుకోండి. మీరు, మీ బేబీ మంచి హాయిగా ఉండండి. అండ్ మిల్క్ రాని వాళ్ళు డాక్టర్స్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు, పౌడర్స్ ఇస్తూ ఉంటారు. సో అవి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ లోనే ఉంటాయి. ఏ డాక్టర్ ఏది అంటే పేషెంట్‌ని చూసి మెడిసిన్ ఇస్తారు కదా! సో వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారు అని చెప్పేసి ఏది పడితే అది వాడకండి. సో మీ డాక్టర్ మీకు ఏదైతే రిఫర్ చేస్తారో, ఏదైతే ఇస్తారో మీరు అదే తీసుకోండి. లైక్ మెడిసిన్ గానివ్వండి, పౌడర్స్ గానివ్వండి. నాకు కూడా పౌడర్ ఇచ్చుండే డాక్టర్. నాకది నేమ్ అస్సలు గుర్తుకులేదు. ఎందుకంటే నేను ఆ పౌడర్‌ని అసలు ఓపెను చేయలేదు. ఆ పౌడర్‌ని చూడను లేదు. ఇప్పటికి రిచీకి 18 మంత్స్ నేను స్టిల్ వాడికి మిల్క్ ఇస్తున్నాను. ఇన్ కేస్ ఒక్కొక్క రోజు కొంతమందేంటంటే 18 మంత్స్ కదా! ఫుడ్ పెట్టండి అని చెప్తూ ఉంటారు. బట్ నాకు ఒక మీల్‌కి ఇచ్చే అంత అంటే ఒక మీల్‌కి పెట్టే ఫుడ్ అంత మిల్క్ నాకున్నాయన్నమాట. సో ఒక మీల్‌ని నేను కవర్ చేయొచ్చన్నమాట నా మిల్క్ ఇచ్చేసి. సో నాకైతే ఇప్పటికి మిల్క్ చాలా బాగా ఉన్నాయి. నేను రుచికి చాలా బాగా ఫీడ్ చేస్తాను. వాడు కూడా కడుపు నిండా తాగేస్తాడు. సో నేను తీసుకున్న జాగ్రత్తలైతే ఇవి. తీసుకున్న ఫుడ్ అయితే ఇది. సో మీరు కూడా వన్స్ ట్రై చేయండి. ఏమన్నా ఇంకా ఇవి మేము చెప్తున్నాం కదా అని మీరు ఇవే పాటించి మీరు ఇంట్లో ఉండకండి. సో బేబీకి గాని, మీకు గాని ఏదన్నా బాలేదు, మిల్క్ రావట్లేదు, ఇంకా వగైరా వగైరా థింగ్స్ ఉంటే డెఫినెట్‌లీ మీరు మీ డాక్టర్‌ని వెళ్లి, మీ గైనకాలజిస్ట్ దగ్గరికెళ్లి కన్సల్ట్ అవ్వండి. మంచిగా వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. అండ్ అప్‌కమింగ్ ఒకవేళ మీకు మొత్తానికే మిల్క్ రాకపోతే ఎలాంటి ఫార్ములా మిల్క్ వాడాలి, ఎట్లా వాడాలి, ఏ టైప్‌లో వాడాలి అనేది ఇలాంటి చాలా థింగ్సే ఉంటాయి. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో నేను షేర్ చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్‌లో 10 మెంబర్స్ ఉన్నారనుకోండి. అందులో 9 మెంబర్స్ అందరూ ఫార్ములా మిల్క్ ఇస్తున్న వాళ్ళే ఉన్నారు. సో నేను వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని టిప్స్ కలెక్ట్ చేసి నెక్స్ట్ మీ వరకు తీసుకొనొస్తాను. నేనైతే ఇప్పటికి రిచ్‌కి బ్రెస్ట్ మిల్క్ ఇలానే ఇస్తున్నాను. నేను ఇలానే ఇంక్రీజ్ చేసుకున్నాను. ఇదే ఫుడ్ తిన్నాను. ఇదే డైట్ మెయింటైన్ చేశాను. పీస్‌ఫుల్‌గా హ్యాపీగా ఉన్నాను. నా రిచ్‌తో ఇప్పటి వరకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా లైఫ్‌లో రిచ్ వచ్చిన తర్వాత టోటల్లీ చేంజ్ అన్నమాట. మార్నింగ్ లేవడం, మార్నింగ్ రొటీన్ చేసుకోవడం, రిచ్‌తో టైమ్ స్పెండ్ చేయడం, వాడికి మిల్క్ ఇవ్వడం. అసలు రిచ్‌కి ఇప్పుడు 18 మంత్స్ అసలు ఎంత నాకు త్వరగా వచ్చాయి అనిపిస్తది. సో మీరైతే మీ బేబీని మంచిగా కేర్‌ఫుల్‌గా చూసుకోండి. అండ్ మీరు కూడా హ్యాపీగా ఉండండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు రిచ్ ఇస్ మామ్ సింధు. బాయ్ బాయ్. టేక్ కేర్.